నమస్తే అండి. నేను మీ బాబు. ఈరోజు ఆహ్, 'పెద్ది' చూసారు కదా! సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. 'పెద్ది' దుమ్ము దులిపేస్తోంది. బాక్స్ ఆఫీసు దుమ్ము దులిపేస్తోంది. కారణం దమ్మున్న సినిమా. నిజంగా దమ్మున్న సినిమా. వన్ మ్యాన్ షోగా రామ్ చరణ్‌ను అల్లాడించిన సినిమా. సమాజానికి మోరల్ వాల్యూస్ తరిగిపోతున్న ఈ తరుణంలో నా నటలంటే ఏదో డూపులతో లాగించేసే తరుణంలో తన తడాక చూపించేటువంటి రామ్ చరణ్కి అతిపెద్ద సినిమా రామ్ చరణ్ గారి 'పెద్ది' సినిమా. మరి నేటి తరానికి ఇది ఒక డిక్షనరీ. చెప్పాం కదా, ఏదో డూపులతో లాగించేసి గావు కేకలు పెట్టేసి రక్తాన్ని పారించేసి అశ్లీలంగా పుల్లాడేసి దుల్లాడేసి ఇదే సినిమా అని తొడలు జబ్బలు తెరుచుకునే వాళ్ళకి ఇది ఒక డిక్షనరీ. పాన్ ఇండియా ట్యాగ్ తగిలించుకొని బడా బడా గొప్పలు చెప్పుకునే నేటి తరానికి నిజమైనటువంటి డిక్షనరీ ఈ యొక్క 'పెద్ది'. నిజమండి. సినిమా ఆరంభం నుంచి చివరి దాకా రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షోగా అల్లాడించారు. ఆటే తన ధైర్యం అన్నట్టుగా చాలా గొప్పగా చెప్పాడు. తన తడాకా చూపించాడు. ఆట తన పొగరు అన్నట్టుగా నిజంగానే ఆ తడాకాని చూపించాడు. రామ్ చరణ్ గారు ఎక్కడ కూడా ఏమాత్రము వెంకబెట్టడానికి అవకాశం లేకుండా క్రికెట్టు, కుస్తీ, అలాగే పరుగు పందెం. అసలు ఒక్కొక్క సన్నివేశం ఎలా ఉంటుందంటే మన రామ్ చరణ్ గారిని చూస్తున్నామా లేక ఇతరులు ఎవరైనా బయోపిక్ చూస్తున్నామా అన్నట్టుగా అనిపిస్తుంది. నిజానికి 100కి 100 పాళ్ళు జీవించేశారు. ఈ తరంలో ఇట్లాంటి సినిమా మనం అస్సలు ఊహించలేమండి. అసలు ఊహించడానికి అవకాశమే లేదు. అటువంటి గొప్ప ఈ సమాజానికి, సినీ సమాజానికి ఒక పెద్ద డిక్షనరీ లాంటి గొప్ప సినిమాని అందించినటువంటి రామ్ చరణ్, అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. బ్లాక్ బస్టర్ అదిరిపోయింది. మనం వంకబెట్టడానికి ఏ రకమైనటువంటి అవకాశం అనేటువంటి సినిమా. అయితే ఈ మెగా ఫ్యామిలీకి వ్యతిరేక వ్యక్తులు కొంతమంది ఉంటారు. వారి మాటలు పట్టించుకోకుండా మన వ్యక్తిగతంగా నేరుగా వెళ్ళి 'పెద్ది' సినిమా చూసినట్లయితే 100కి 100% సాటిస్ఫై అవుతాం. ఎందుకంటే తన విశ్వరూపంతో తన నటన అంటే ఇదే అనడంతో పాటు ఆ సినిమా కోసం రామ్ చరణ్ తీసుకున్నటువంటి కష్టం కళ్ళారా కనిపిస్తుంది. అలాగే బుచ్చిబాబు తన యొక్క పనితనం వేరే లెవెల్. ఇంకా మనం సంగీతం ఏఆర్ రెహమాన్ గురించి చెప్పాలంటే ఇదొక ప్లస్ పాయింట్. దాంతో బాక్స్ ఆఫీస్ ఇంతకుముందే పాటలు రచ్చ చేశాయి. ఇప్పుడు సినిమా బ్యాక్గ్రౌండ్ కూడా అదిరిపోతోంది. మనం ఎలాంటి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అవన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. అదిరిపోయింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అంటే సినీ విశ్లేషకులు, సినీ ప్రేక్షకులు, మెగా ఫ్యామిలీ యాంటీ ఫ్యాన్స్ కూడా ప్రశంసించే స్థాయిలో సినిమా అదిరిపోయిందన్నమాట. ఎందుకంటే ఈ ఎంచుకున్న సబ్జెక్టు అలాంటిది. క్రీడా నేపథ్యంలో, స్పోర్ట్స్ నేపథ్యంలో అదిరిపోయే సబ్జెక్టు. క్లైమాక్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. చివరి అరగంట మన మనసు మనలో ఉండదు, లీనమైపోతాం. సహజంగా మాస్ సినిమా అనగానే చప్పట్లో మారిపోతుంది. కానీ ఇక్కడ సైలెంటు నిశ్శబ్దం విజృంభిస్తుంది. మనసు ప్రతి హృదయాన్ని కదిలిస్తుంది. తన నటనతో రామ్ చరణ్ అందరినీ అట్టే కట్టిపడేశాడు. అందరినీ ఆకట్టుకునేసాడు. అతని నట విశ్వరూపం మనకు కళ్ళ ముందు అట్టాగే కనిపిస్తుంది అన్నమాట. మరి ఏమైంతైనా మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడు కదా.
ఎందుకంటే ఈ సినిమా చూసిన వారికి ఖచ్చితంగా చిరంజీవి గారి సినిమా 'విజేత' సినిమా గుర్తొస్తుంది. అక్కడ ఆయన కిడ్నీ దానం చేస్తాడు. ఇక్కడ ఈయన కాలు త్యాగం చేస్తాడు. అద్భుతమైనటువంటి కాన్సెప్ట్‌తో దేశంకి ఆ! తన గ్రామానికి అంటే దేశం ఎప్పుడు కూడా ఏ సందర్భంలో ఒకటిగా నిలుస్తుందంటే ఆడేటప్పుడు, ఆటప్పుడు, యుద్ధం అప్పుడు అనే విషయాన్ని చక్కని విషయాన్ని చాలా సోదాహరణంగా తెలియజేశాడు. అతి గొప్ప సినిమా. నేనైతే ఈ సినిమాకి 4.5 రేటింగ్ ఇస్తున్నాను. ఖచ్చితంగా చూడండి, చూడండి, చూడండి.